హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే ప్రకటించారండి. అందులో భాగంగానే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడానికి చివరి గడువును కూడా అయితే మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విధించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఎప్పటిలోపల ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. సో ఎవరెవరు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే, గతంలో మీకు రైతు భరోసా డబ్బులు వస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవాలా, లేకపోతే కొత్త వారు మాత్రమేనా? అసలు దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, ఏ ప్రూఫ్స్ కావాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క సూపర్ 6 పథకాలలో ఉన్నటువంటి 6 పథకాలలో రైతులకు సంబంధించి మాత్రం 20,000 రూపాయలను నేరుగా అయితే ఖాతాల్లో వేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు. సో హామీ ఇచ్చిన తర్వాత దాన్ని లాస్ట్ ఇయర్ అయితే మనకు నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి 2025 సంవత్సరంలో ఎట్టకేలకు ఈ మే మాసంలో ఈ పథకానికి అయితే శ్రీకారం చుట్టబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి ఎలిజిబిలిటీ కావాలి అనుకుంటారో సో అటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని అర్హతలను అయితే ఉండాలని చెప్పేసి రీసెంట్లీ విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో మనకు ప్రకటించడం జరిగింది. అందులో మనం 1 by 1 చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారందరూ కూడా మీకు ఎంత ల్యాండ్ ఉన్నా సరే మీరు ఈ పథకానికి అర్హత సాధించాలంటే కష్టం. కేవలం 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధిస్తారు. ఈ యొక్క 10 ఎకరాలలో మీకు మెట్ట లేదా మాగాణి రెండు కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ పర్పస్ మీకు వచ్చేసి ఒక 3.5 ఎకరా మాగాణి లేదా మెట్ట వచ్చేసి ఒక 7 ఎకరాలు. సో ఇలాగ సింపుల్గా ఉంటే సరిపోతుంది. అంతకుమించి మీకు ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికైతే మీరు అనర్హత అయితే మీకు వస్తుంది. సో మీకు ఈ పథకం అయితే రాదన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రైతులు సొంత భూమి కలిగిన వారైనా సరే లేదా మీరు కౌలు రైతులైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు 2 విధాలుగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో అలాగే సొంత భూమి కలిగిన వారు ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా అయితే మనం ఈ యొక్క పథకానికి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోబోయే ముందు సో ఈ యొక్క ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారు మాత్రం 4 ప్రూఫ్స్ అనేది విఆర్ఓ గారి దగ్గర ఇచ్చేసి CCRC అంటే కౌలు రైతు కార్డు అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో దానికైతే మనం అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకొని కౌలు రైతు కార్డుని తీసుకొని మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే వీళ్ళు అప్లై చేసుకోవాలి. 4 డాక్యుమెంట్స్ కౌలు రైతులకు సంబంధించి ఏమేమి కావాలి అంటే సో ఎవరైతే కౌలు చేస్తున్నారో సో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ యొక్క కౌలుకి ఇస్తున్నారు అంటే మీరు ల్యాండ్ ఓనర్ ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, పట్టదారు పాస్బుక్. సో ఇవి 2 టోటల్గా 4 ప్రూఫ్స్ అనేది తీసుకొని మీరు మీ సచివాలయంలో ఉన్నటువంటి మీ విఆర్ఓ గారి దగ్గర కనుక మీరు ఇస్తే అక్కడ వాళ్ళు మీకు అప్లై చేసి ఈజీగా ఆ కార్డు అనేది ఒక 2-3 రోజుల్లోనే ఇస్తారు. సో గట్టిగా తలుచుకుంటే ఒక రోజులో కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో మీరైతే ట్రై చేయండి, ఖచ్చితంగా ఇస్తారు. సో మీరు దాన్ని తీసుకొని వచ్చేసి మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. సో ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళలో నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అర్హతకు సంబంధించి మనకు 20,000 రూపాయలు పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు PM కిసాన్ డబ్బులు వస్తేనే మనకు 20,000 రూపాయలు వస్తాయి. ఎందుకనంటే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకి లిమిట్ వచ్చేసి పొలం వచ్చేసి మనకు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి ల్యాండ్ కలిగినటువంటి వారందరికి కూడా అనర్హత అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. సో అనర్హులందరికీ ₹1 కూడా రాదన్నమాట. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. ఇన్ కేసు ఒకవేళ మీరు కౌలు రైతులు అయ్యుండి లేదా మీకు 5 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కనుక ఉంటే మీకు PM కిసాన్ డబ్బులు అయితే రాదన్నమాట. కానీ మీకు 10 ఎకరాల కంటే తక్కువ లోపల ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 14,000 రూపాయలు ఇస్తుంది. ఈ 14,000 రూపాయలని ఒక విడతలో మనకు వచ్చేసి 4,000 రూపాయలు, మరొక విడతలో 4,000 రూపాయలు, ఇంకా మిగిలినటువంటి 6,000 రూపాయలని ఒక విడతలో విడుదల చేస్తుంది. టోటల్గా 3 విడతల రూపంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయల చొప్పున 3 విడతల డబ్బులు అయితే విడుదల చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రైతులు ఎవరైతే అర్హత సాధిస్తారో సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ రేషన్ కార్డులో
మీకు సంబంధించినటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే మీ రేషన్ కార్డులో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో అదేంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ సో ఇట్లాంటి వారు ఎవరైనా మీ యొక్క కార్డులో ఉంటే ఈ రైతుకి అయితే మనకు రైతు భరోసా స్కీమ్ అయితే రాదన్నమాట. అంటే మనకు రైతు బంధు డబ్బులు అయితే రావు. సో అయితే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి పడాలంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త తేదీని కూడా ప్రకటించింది. మే 20వ తేదీ లోపల ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామనేసి ఒక బాంబు అయితే పేల్చిందనమాట. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ చాలామంది ఆందోళన చెందుతున్నారు. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సినటువంటి అస్సలు పని లేదు. సో సింపుల్గా చెప్తాను చూడండి, మనకు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరెవరు చేసుకోవాలి అని అంటే ఎవరైతే ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్ చనిపోయి ఉంటారో సో అటువంటి వారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య పేరు మీద కానీ వాళ్ళ పిల్లల పేరు మీద కానీ లేదా మనం ఎక్కడైనా పొలాన్ని కొన్నప్పుడు మన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా. సో అప్పుడు ఇట్లాగనమాట అంటే కొత్తగా ఎవరి మీదకైనా పొలం అనేది మారి ఉంటే అటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇక మిగిలిన వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ అప్లై చేసుకోవాల్సినటువంటి పనే లేదు. సో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే మనకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పట్టాదారి పాస్బుక్ ఉండాలి కంపల్సరీ. అది కూడా 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి ల్యాండ్ అనేది. సో తర్వాత వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఇవ్వాలి. సో ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. సో మీకు సంబంధించి రేషన్ కార్డు కానీ అడిషనల్ ప్రూఫ్గా ఇంకేదైనా సమ్ అయితే మీకు అడుగుతారు. సో అది మీరు ఇస్తే సరిపోతుంది. ఇది మనకేం జస్ట్ మనకు ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఇట్లాంటివి అయితే అడుగుతారనమాట. అంతకుమించి మీ దగ్గర ఇంకేం అడగరు. అయితే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసేసుకున్న తర్వాత మీరు వెంటనే మీ యొక్క ఏరియాకి సంబంధించినటువంటి మనకు అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా. సో దానికైతే మీరు వెళ్ళాలి. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ కూడా రైతు గుర్తింపు కార్డుకి అయితే మీరు అప్లై చేసుకోవాలి. అక్కడ మీ భూమిని అయితే రిజిస్టర్ చేస్తారు. సో రిజిస్టర్ చేసిన తర్వాత మీకు మీ రైతు గుర్తింపు కార్డు అయితే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ల్యాండ్ని కూడా మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ వెబ్ ల్యాండింగ్ ఎవరైతే చేసుకుంటారో వారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా అంటే చాలా ప్రాముఖ్యం అనమాట వెబ్ ల్యాండింగ్ అనేది. వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి భూమిని లింక్ చేసుకోవడమే. ఇది వచ్చేసి మనకు ఎవరు చేస్తారంటే విఆర్ఓ చేస్తారనమాట. సో విఆర్ఓ గారి దగ్గర మనకు వెబ్ ల్యాండింగ్ చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మనం యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరైతే ఈ యొక్క 3 ప్రొసీజర్స్ని మీరు ఫాలో అవ్వండి. 100% మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో మే 20వ తారీఖు లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు 21వ తేదీన లేదా 22వ తేదీన మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే మనకు డీబీటీ పద్ధతిలో అంటే మనకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అంటే ఆధార్ కార్డు అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ ఎక్కడ ఉంటుందో సో ఆ బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా డబ్బులు అయితే 4,000 రూపాయల చొప్పున అయితే వేస్తారండి. సో ఒక విడతలో 4,000, రెండో విడతలో 4,000 చొప్పున మనకు 2 విడతల్లో వేస్తారు. 3వ విడతలో లాస్ట్ ఫైనల్లో మనకు డైరెక్ట్గా 6,000 రూపాయలు అయితే వేస్తారు. ఈ యొక్క విధానంలో మనకు ఈ మే 20 దాకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వారు అందరూ కూడా చేసుకోవాలి. సో గతంలో మీరు ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ రైతు భరోసా డబ్బులు కనుక పడుతూ వస్తూ ఉంటే అయితే మీరేం చేయాలంటే ఒకసారి ఈ వీడియో కింద ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చున్నాను. సో మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారో లేదో ఒకసారి అయితే మీరు అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ సంబంధించి కూడా అర్హుల లిస్ట్ అయితే ఇచ్చున్నాను. సో డిస్క్రిప్షన్లో ఈ టైటిల్ పైన క్లిక్ చేస్తే మోర్ వస్తుంది. మోర్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు చెక్ చేసుకుంటారో సో అటువంటి వారికి అంటే పాత వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో కనుక లేకపోతే మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి సార్ మేము గతంలో అప్లై చేసుకున్నాము సో ఇప్పుడు మేమేం చేయాలని చెప్పేసి మీరు అడిగితే వాళ్ళు క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ ఏం లేదండి, మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే దీనికి ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. మీరు ఖచ్చితంగా మీరు వచ్చేసి రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఆల్రెడీ మీరు గతంలో రైతు భరోసా డబ్బులు తీసుకుంటున్నటువంటి వారైతే రైతు గుర్తింపు కార్డు ద్వారా మీ యొక్క భూమిని మీ పేరు మీద మీరైతే రిజిస్టర్ అనేది చేసుకోవాలి, నమోదు చేసుకోవాలి. సో రైతు గుర్తింపు కార్డు అయితే మీరు తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క స్కీమ్కి బెనిఫిట్ అనేది మనకు రెన్యువల్ ఎట్లా అవుతుందో ఆటో రెన్యువల్ సో అట్లాగైతే మనకు అయిపోతుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరి ఖాతాల్లోకి ఈ మే నెలలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మనకు 3,150 కోట్ల రూపాయలనైతే
ముందుగా అయితే విడుదల చేస్తారండి. తర్వాత మనకు 2 విడతల్లో మిగిలినటువంటి అమౌంట్స్ కూడా మనకు విడుదల చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో రైతులందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.